ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి తలరాతలు మార్చేశాడు అన్న కాన్సెప్ట్ మనం 'ఛత్రపతి' సినిమాలో చూసాము. కానీ నిజ జీవితంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారని హిట్లర్ చరిత్ర చూస్తుంటే అర్థం అవుతూ ఉంటుంది. 1919లో హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరాడు. అది చిన్నగా నాజీ పార్టీ కింద మారింది. అప్పుడే జర్మనీ మొదటి ప్రపంచం యుద్ధం ఓడిపోయిన డిప్రెషన్‌లో ఉంది. అంచెలంచెలుగా నాయకుడిలాగా ఎదుగుతూ 1933లో జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు. ఆ తర్వాత ఒక నియంతగా మారి వేరే దేశాల మీదకు దండయాత్రకు వెళ్లి ప్రపంచం యుద్ధం ఏర్పడడానికి కారణమయ్యాడు. జర్మనీకి నాయకుడిగా ఆయన మీద ప్రజలకు ఉన్న భావాలు ఏంటి అని పక్కన పెడితే, ఒక నాయకుడిగా నియంతగా హిట్లర్ చేసిన మంచి పనులు ఏంటో చూద్దాము. జర్మనీలో హిట్లర్ ఎన్నో రహదారులను నిర్మించాడు. దాని వలన చాలామంది జర్మనీ ప్రజలకు ఉద్యోగాలు లభించాయి. అంతేకాదు ఆర్థికంగా జర్మనీ కూడా కోలుకుంది. జర్మనీ సైనిక వ్యవస్థను హిట్లర్ పటిష్టంగా మార్చాడు. ఎయిర్ ఫోర్స్‌ని స్థాపించే దిశగా హిట్లర్ అడుగులు వేశాడు. ఆటోమొబైల్ పరిశ్రమలోని జర్మనీకి ఈ రోజు కూడా మంచి పేరు ఉంది. హిట్లర్ తన హయాంలో వాగ్వాగన్ కారును ప్రజలకు అందుబాటులోకి ఉండే ధరలకు ఉండేలా చేశాడు. హిట్లర్ తమ పక్క దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేవారు. 1938కి ఆస్ట్రియాని జర్మనీలో కలిపాడు. 1936లో జర్మనీలో ఒలింపిక్స్ జరిగాయి. 49 దేశాలు అందులో పాల్గొన్నాయి. ఇది జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థకు బాగా ఉపయోగపడింది. హిట్లర్ ధూమపానానికి వ్యతిరేకంగా ఉండేవాడు. తమ దేశ ప్రజలు ముఖ్యంగా గర్భవతులను ధూమపానంకి దూరంగా ఉండేలా వివిధ కార్యక్రమాలు చేపట్టేవాడు. హిట్లర్కు జంతువులంటే మహా ఇష్టము. వాటికి కూడా హక్కులను కల్పించేవాడు. ముఖ్యంగా సరదా కోసం వేటాడే వారిని కట్టడి చేశాడు. ఎక్కడన్నా ట్రాప్స్ లాంటివి పెట్టే ప్రక్రియను పూర్తిగా తీసేయాలని ఉత్తర్వులు జారీ చేశాడు. హిట్లర్ పోలాండ్ మీద దండయాత్ర చేయకపోయినా లేదా జూస్ మతం పట్ల ద్వేషం లేకపోయినా బహుశా చరిత్ర వేరేలా ఉండేదేమో.